సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతున్నాండి. మీకోసం ఎప్పుడు నేను మంచి మంచి కంటెంట్ తెస్తూ ఉంటాను. మనం 50K సబ్స్క్రైబర్స్కి ఇంకా చాలా తక్కువ డిస్టెన్స్లో ఉన్నాం. ప్రజెంట్ 35K ఉంది. 50K అవడానికి ఇంకా 15K మీరు తలుచుకుంటే అయిపోద్ది. మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన 50K అవ్వాలని నేను కోరుకుంటున్నాను. మీరు మంచిగా ఇంకా సపోర్ట్ చేస్తే మీకోసం మంచి మంచి కంటెంట్ వీడియోస్, లెర్నింగ్ వీడియోస్ కూడా తెస్తాను. ఓకే, సో ఇప్పుడు చాలా మంది లిటరల్లీ వెయిటింగ్ దేనికి, డెల్టా ఎక్స్చేంజ్ వీడియో కోసం. సో నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను దేని రిలేటెడ్గా. క్రిప్టో కరెన్సీ మన ఇండియాలో లీగల్ అయ్యింది, అది మీకు తెలుసు కూడాను. ఇగో క్రిప్టో ట్రేడింగ్ లీగలా, సో డెల్టా ఎక్స్చేంజ్ అనేది ఇండియా, అది లీగలా కాదా, మొత్తం ఇండియా దాని గురించి మాట్లాడడం ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, వీడియోలో మీరు చూడొచ్చు. ఇప్పుడు నేను అదంతా మాట్లాడట్లే. ఇప్పుడు మెయిన్ డెల్టా ఎక్స్చేంజ్ కావాలని అడుగుతున్నారు కాబట్టి, సో డెల్టా ఎక్స్చేంజ్ అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలి, మెయిన్ వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలి, అకౌంట్ వెరిఫికేషన్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, వెరిఫికేషన్ అయిపోయాక మనం ఎలా ట్రేడ్ చేయాలి, ప్రాసెస్ ఏంటి, డిపాజిట్ ఎలా చేయాలి, విత్డ్రా ఎలా చేయాలి, ఇది పద్ధతి. దీని గురించి మాట్లాడదాం. మేబీ ఒక వీడియోలో అయిపోతే ఓకే, ఇన్ కేస్ ఒక వీడియో లెంత్ అయిపోయిందంటే రెండో పార్ట్ కూడా చేస్తా, పార్ట్ 1 పార్ట్ 2 కింద. ఓకేనా? సో మీరైతే వెయిట్ చేయండి. జస్ట్ మీ అందరికి నేను అడిగేది, వీడియో చూస్తారు కాబట్టి మీకు నచ్చితే ఒక లైక్, ఓకే, ఒక లైక్, ఒక కామెంట్ కూడా చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలని. సో దాన్ని బట్టి నేను మంచి కంటెంట్ వీడియోస్ తెస్తాను. ఓకే, సో ఫస్ట్ థింగ్ ముందు డెల్టా ఎక్స్చేంజ్లోకి వెళ్ళిపోదాం. నార్మల్ గూగుల్లోకి వచ్చి డెల్టా ఎక్స్చేంజ్ అని మీరు టైప్ చేయండి. టైప్ చేశాక మీకు డెల్టా ఎక్స్చేంజ్ అని ఇలా వస్తుంది. ఇది నార్మల్ డెల్టా ఎక్స్చేంజ్. మీరు దీని మీద క్లిక్ చేశారనుకో, ఇది గ్లోబల్ డెల్టా ఎక్స్చేంజ్. ఇక్కడ మనం అకౌంట్ క్రియేట్ చేసుకోవట్లేదు, మనం డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా అని దాని మీద క్లిక్ చేస్తాం. ఇండియా మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా, నేను జస్ట్ లాగౌట్ చేస్తున్నాను, మీకు ఈ విధంగా సైన్ అప్ అని ఉంటుంది. సైన్ అప్ మీద క్లిక్ చేశాక మీకు దేంతో సైన్ అప్ చేసుకుంటారు, జీమెయిల్, పాస్వర్డ్, అన్ని అంటే మొత్తం అన్నీ ఉంటాయి. జస్ట్ నేను ఏం చేస్తాను, గూగుల్తో సైన్ అప్ చేస్తాను. మీరు కూడా అలాగే చేసుకోండి. మీ గూగుల్, మీ తెలుగు ట్రేడర్ మీ పర్సనల్ మెయిల్ ఐడి ఆర్ మీ ట్రేడింగ్ మెయిల్ ఐడితో లాగిన్ అయితే అయిపోండి. వన్స్ లాగిన్ అయిపోయాక ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ కనబడుతుంది. ఓకే, దాని తర్వాత మార్కెట్ ప్లేస్లోకి రండి. ఫస్ట్ మార్కెట్ ప్లేస్లోకి రండి. లాగిన్ అయిపోయాక మార్కెట్ ప్లేస్లోకి వచ్చారనుకో, ఇంక నార్మల్ మార్కెట్ ప్లేస్కి వచ్చినా అంతే, లేదా ఇక్కడ ట్రేడ్ అని కొట్టినా మీరు సేమ్ మార్కెట్ ప్లేస్కి వస్తారు. ఎక్కడ క్లిక్ చేసినా ఇంక ఈ పేజ్కి వస్తారు. వన్స్ మీరు ఈ పేజ్కి వచ్చాక మీరు ఫస్ట్ చేయాల్సిన పని మీ అకౌంట్ వెరిఫికేషన్ చేసుకోవడం. అది ఎలా అంటే, ఇక్కడ మీ అకౌంట్ ప్రొఫైల్ కనబడుతుంది చూడండి, మీ అకౌంట్ ఇక్కడ. సో దీని మీద క్లిక్ చేయాలి. మీకు ప్రాపర్గా చూపించాలంటే దీని మీద, ఇక్కడ అకౌంట్ అని కనబడింది, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఏంటంటే ఈ విధంగా కనబడుతుంది. నాది వెరిఫైడ్ అని కనబడుతుంది కదా, జస్ట్ నేను క్లిక్ చేస్తా. ఇప్పుడు ప్రజెంట్ అయితే వెరిఫైడ్, కేవైసీ వెరిఫికేషన్ వెరిఫైడ్ అని కనబడుతుంది. బట్ యాక్చువల్లీ చెప్పాలంటే మీకు ఇలా రాదు. మీకు ఎలా వస్తుంది అంటే, మీకు ఒక ఫోటో చూపిస్తాను చూడండి. ఇగో ఆల్రెడీ నా అకౌంట్ వెరిఫై, ఇది మీకు ఈ విధంగా వస్తుంది. సో మీకు ఈ విధంగా వచ్చినప్పుడు ఇక్కడ మీకు ఏం అడుగుతుంది, ఫస్ట్ ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ అని అడుగుతుంది. జస్ట్ మీ నెంబర్ ఇస్తే మీ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, ఓటీపీతో వెరిఫై చేసుకోవాలి. నెక్స్ట్ ఆధార్ కార్డు డిజి లాగర్ ఉంటే ఆధార్ కార్డు వెరిఫై చేసుకోవాలి. తర్వాత పాన్ కార్డు, తర్వాత ఒక సెల్ఫీ. బట్ నా పర్సనల్ సజెషన్, మీ అందరికి ఒక అడ్వైజ్ ఇస్తున్నాను ఏంటంటే, ఈ వెరిఫికేషన్ ఏదైతే ఉందో ఇది మొబైల్లో చేయండి. మొబైల్లో క్రోమ్లోకి వెళ్ళి డెల్టా ఎక్స్చేంజ్ అని టైప్ చేసి, అందులో కూడా డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలోకి వెళ్ళి జీమెయిల్తో లాగిన్ అయ్యి ఇలాగే సేమ్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి ఇలా వెరిఫికేషన్ చేసుకోండి. ఎందుకంటే సిస్టంలో వెరిఫికేషన్ ప్రాపర్గా అవ్వదు, మొబైల్లో అయితేనే ప్రాపర్గా అయింది. ప్రాపర్గా చేసుకోండి. అండ్ నీట్గా వన్స్ అప్లోడ్ అయిపోయాక, మీ వెరిఫికేషన్ అంతా అయిపోయాక మీకు ఏ విధంగా కనబడుతుంది అంటే, ఇలా వెరిఫికేషన్ అండర్ అన్లిమిటెడ్ విత్డ్రాస్, అన్లిమిటెడ్ లైఫ్ టైమ్ విత్డ్రాస్, వెరిఫైడ్ అని ఇలా కనబడుతుంది. ఓకే, ఇది ప్రొఫైల్. ఇప్పుడు ప్రొఫైల్ మీద మనం ఉన్నాం. ఇక్కడ మీరు చూస్తే ఆ పొజిషన్స్, ఇప్పుడు మీరు తీసుకున్న పొజిషన్స్, రిస్క్ వ్యూ, స్టాండర్డ్ వ్యూ ఇది కనబడుతుంది. సబ్ అకౌంట్స్, నీ అకౌంట్ కింద ఇంకా ఎంతమంది యాడ్ అయితే అది సబ్ అకౌంట్లు అన్ని ఇక్కడ కనబడతాయి. ఓకే, పిఎన్ఎల్ అనాలిసిస్, ఇప్పుడు నువ్వు ఎంత ట్రేడ్ చేసావు పిఎన్ఎల్ దాని తర్వాత బ్యాంక్ డీటెయిల్స్. ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ లో నీ ప్రాపర్ యాడ్ ఏ బ్యాంక్ అకౌంట్ మీద క్లిక్ చేస్తావు. యాడ్ ఏ బ్యాంక్ అకౌంట్ మీద క్లిక్ చేసేసి యాడ్ ఏ బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, ప్రాపర్గా యాడ్ ఏ బ్యాంక్ అకౌంట్. ఇక్కడ ప్రాపర్గా ఇది కాకుండా ఇంకా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ప్రాపర్ అకౌంట్ ఇస్తావు, నువ్వు ప్రాపర్గా అయితే అకౌంట్ ఇస్తావు. ఓకే, దాని తర్వాత యాడ్ ఫండ్స్ ఎలా యాడ్ చేస్తావు నేను చెప్తాను. ఇప్పుడు ఇక్కడ 2 థింగ్స్ జనాలు తప్పు చేసేది ఏంటంటే, చాలా మంది ఏం తప్పు చేస్తారు, అకౌంట్ నీది డెల్టా ఎక్స్చేంజ్ అకౌంట్ ఏం చేస్తావు, డెల్టా ఎక్స్చేంజ్ అకౌంట్ నీ జీమెయిల్ ఐడితో ఓపెన్ చేస్తావు. నీ పాన్ కార్డు పెడతావు, అంటే నీ పాన్ కార్డు, నీ ఆధార్ కార్డు పెడతావు. ఓకే, నీ పాన్ కార్డు, నీ ఆధార్ కార్డు పెడతావు. బ్యాంక్ అకౌంట్ ఏమో నీ దగ్గర లేకపోతే, అంటే కొంతమంది 18 బిలో చాలా చిన్న వాళ్ళు, అంటే యంగ్లో ఉన్నోళ్ళు, అకౌంట్ కూడా ఉండవు సరైన వాళ్ళు, వాళ్ళు చెప్తున్నా.
ఎవరికైతే బ్యాంక్ అకౌంట్ కూడా ఉండదో వాళ్ళు ఏం చేస్తారు, డీటెయిల్స్ అన్ని న్యూ పెడతావు, బ్యాంక్ అకౌంట్ ఏమో మీ డాడీదో మీ మదర్దో పెడతావు, అప్పుడు డెల్టా ఎక్స్చేంజ్ తీసుకోదు, అలా అకౌంట్ తీసుకోదు. ఆధార్ కార్డు పాన్ కార్డు నీదైనప్పుడు బ్యాంక్ అకౌంట్ కూడా నీదే అయ్యి ఉండాలి. లేదనుకో కొంతమంది ఏం చేస్తారు, ఆధార్ కార్డు పాన్ కార్డు ఓటర్ ఐడి అన్ని ఫాదర్వో మదర్వో ఇస్తారు, మదర్వో ఫాదర్వో లేకపోతే బ్రదర్వో ఇస్తారు. బ్యాంక్ అకౌంట్ డబ్బులకి వచ్చేసరికి డబ్బులు తందిస్తారు, బ్యాంక్ అకౌంట్ నా బ్యాంక్ అకౌంట్ ఇచ్చుకుంటా నాకు పడాలి, అది కూడా సెట్ అవ్వదు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ అందరూ మీ పేరెంట్స్ పెడుతున్నారో సేమ్ ఎవరు పెడితే ఆల్ బ్యాంక్ అకౌంటే ఉండాలి. సో ఒకటికి 2 సార్లు చెప్తున్నాను, మీ ప్రాపర్ మీ బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ చేసుకోండి. తర్వాత యాడ్ ఫండ్స్, ఇక్కడ మీ ఫండ్స్ వన్స్ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేశాక మీ ఫండ్స్ విత్డ్రాల్ కూడా అంతే సేమ్. మీరు మాక్సిమం ఎంత విత్డ్రాల్ చేసుకోవచ్చు, మీ విత్డ్రాల్ అమౌంట్ విత్డ్రా టు బ్యాంక్, ఏ బ్యాంక్ అకౌంట్ అయితే మీరు యాడ్ చేసుకుంటారో సబ్మిట్ కొడితే మీ బ్యాంక్ అకౌంట్ విత్డ్రాల్ అయిపోద్ది. ఇది మీ ప్రొఫైల్, ఈ నెంబర్ మీ అందరికీ కామన్ తెలిసిందే. ఓకే, ఇది మీ ప్రొఫైల్ వెరిఫైడ్ అని కనబడుతుంది. ఆ ప్రొఫెషన్ ఇదంతా మీది చూసుకోవచ్చు. ఇదంతా నేను ఏం చెప్పట్లేదు, స్టాప్లెస్ ట్రైల్ స్టాప్లెస్ ఇవన్నీ తర్వాత మాట్లాడదాం. సెక్యూరిటీ కూడా ఇవేం చెప్పట్లేదు. 2 స్టెప్ వెరిఫికేషన్ కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు అకౌంట్. సో కేవైసీ వెరిఫికేషన్, సెల్ఫ్ ఇవన్నీ మీరు కావాలంటే కెలుక్కోండి, నేనేం చెప్పట్లేదు. ఏపీఐకి ఇది ఆల్గో రిలేటెడ్, మనం ప్రజెంట్ ఏం ఆల్గో నడపట్లేదు కదా, ఇది టీఎన్ఎక్స్ లాజిక్స్, ఇదంతా వదిలేద్దాం. సో ఇదన్నమాట బేసిక్ డీటెయిల్స్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫాస్ట్గా వెళ్ళి కొద్దిగా బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసుకొని మళ్ళీ వస్తాను, ఓకేనా. సో ఇప్పుడు నేను నా బ్యాంక్ డీటెయిల్స్ అన్ని యాడ్ చేసేసుకున్నాను, అది ఎలా చూద్దాం రండి. సో నా బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఫెడరల్ బ్యాంక్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇక్కడ కావాలంటే మీ బ్యాంక్ డిలీట్ కూడా చేసుకోవచ్చు మీ బ్యాంక్ అకౌంట్. సో ఇదైతే నా బ్యాంక్ డీటెయిల్స్ అనమాట, నేనైతే యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు వన్స్ మీ బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ అయిపోయాక మీరు ఏం చేస్తారు, ఫర్దర్గా ఫండ్స్ యాడ్ చేసుకోవాలి. సో నేను అన్ని అకౌంట్ అయితే వెరిఫికేషన్, ఫస్ట్ అకౌంట్ వెరిఫికేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. వన్స్ అకౌంట్ వెరిఫికేషన్ అయిపోయాక బ్యాంక్ డీటెయిల్స్ కూడా యాడ్ చేసుకున్నాం, మీరు ఇక్కడ కూడా చూసుకోవచ్చు బ్యాంక్ డీటెయిల్స్. సో బ్యాంక్ డీటెయిల్స్ అయితే యాడ్ చేసేసుకున్నాం. బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసుకుని యాడ్ ఫండ్స్ మీద క్లిక్ చేయండి. యాడ్ ఫండ్స్ మీద క్లిక్ చేస్తే మీ ఈ విధంగా కనబడుతుంది. ఎంటర్ అమౌంట్, బ్యాంక్ ట్రాన్స్ఫర్, ఎంటర్ అమౌంట్ మీద క్లిక్ చేసి జస్ట్ నేను 1000 రూపీస్ యాడ్ చేస్తున్నాను. జస్ట్ పేరు కోసం 1000 రూపీస్ యాడ్ చేస్తున్నాను, లేదంటే జస్ట్ 500 అయినా యాడ్ చేసుకోవచ్చు, మీకు పేరు కోసం చూపిస్తున్నాను. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ 500 యాడ్ చేస్తాను, జస్ట్ 500 రూపీస్ యాడ్ చేస్తున్నాను, లేదంటే వద్దులేండి ఇప్పుడే కాదా, 100 రూపీస్ యాడ్ చేస్తాను, తర్వాత మీకోసం ఎలా ఏంటో చూపిస్తా. 100 రూపీస్ యాడ్ చేస్తున్నాను, జస్ట్ కంటిన్యూ అండ్ పే మీద క్లిక్ చేయాలి. కంటిన్యూ అండ్ పే మీద క్లిక్ చేశాక ఇక్కడ 2 టైప్స్ వస్తుంది. ఒకటి డోంట్ యూజ్ యూపీఐ యాప్, ఓపెన్ నెట్ బ్యాంకింగ్ తో పే చేయొచ్చు, ఆర్ వెరిఫై అకౌంట్. లేకపోతే ఈ అకౌంట్ నెంబరు, ఈ ఐఎఫ్ఎస్సి కోడ్, ఇది బ్రాంచ్, ఓకే, దీనికైనా మీరు పే చేయాలన్నమాట. నేను ఇప్పుడు ఒకవేళ ఓపెన్ నెట్ బ్యాంకింగ్ అని కొట్టాను అనుకోండి, ఈ విధంగా నెట్ బ్యాంకింగ్ వచ్చి ఇదంతా కంగాలు అయిపోద్ది. సో మీరు అదేం చేయకుండా మీరు సింపుల్గా ట్రాన్స్ఫర్ టు బెనిఫిషియర్ అకౌంట్, ఈ అకౌంట్కి మీరు ట్రాన్స్ఫర్ చేసేసేయండి. ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారు, ఇప్పుడు మీ యాప్ ఉంది, ఇప్పుడు లైక్ నేనేం వాడుతున్నాను, ఫెడరల్ బ్యాంక్ వాడుతున్నాను. ఫెడరల్ బ్యాంక్లో సెండ్ మనీ అని ఉంటుంది, లేకపోతే ట్రాన్స్ఫర్ మనీ, సెండ్ మనీ, ఓకే. సో దాంట్లోకి వెళ్ళి మీరు ఎవరికి మనీ పంపించాలనుకుంటున్నారో వాళ్ళకి జస్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్. సో నేను బ్యాంక్ ట్రాన్స్ఫర్కి వెళ్ళి ఇప్పుడు దీనికి పంపించాలనుకుంటున్నాను, ఓకే. సో న్యూ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అని కొడుతున్నాను. ఎంటర్ నేమ్ ఏం బెనిఫిషియరీ నేమ్ గరికపాటి రాజేష్, నాదే కదా గరికపాటి రాజేష్, ఓకే. సెలెక్ట్ బ్యాంక్, ఇది ఏ బ్యాంక్, ఇది ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఓకే. ఈక్విటాస్ ఉంది ఆల్రెడీ, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అని చెప్పి నా దగ్గరకు వచ్చింది, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వచ్చింది. ఇప్పుడు ఐఎఫ్ఎస్సి కోడ్ ఇక్కడ నాకు వచ్చిన మొబైల్లో కోడ్ నేను వెరిఫై చేసుకుంటున్నాను, ఎందుకంటే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను కాబట్టి నేను 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. ఈఎస్ఎఫ్బి 000 EFB 000 1 2 3 4 0, ఓకే. 1 2 3 4 ఇది కాదు. సో నేను ఏం చేస్తాను, ఐఎఫ్ఎస్సి కోడ్ నాకు తప్పు వచ్చింది మొబైల్లో, అంటే ఈక్వైడ్ స్మాల్ బ్యాంక్ అని కొట్టగానే తప్పు వచ్చింది, అంటే సేమ్ ఐఎఫ్ఎస్సి నెంబర్ ఇంకెక్కడదో వచ్చింది. సో నేను ఏం చేస్తాను, ఐఎఫ్ఎస్సి కోడ్ సేమ్ 4 0, సేమ్ ఐఎఫ్ఎస్సి కోడ్ 4 0, సిఎంఎస్ అని నేను పెట్టేసుకుంటున్నాను. ఐఎఫ్ఎస్సి కోడ్ యాడ్ అయిపోయింది. అకౌంట్ నెంబర్, సిఎంఎస్ అకౌంట్ నెంబరు 9305145 145676759. సో ఇదన్నమాట అకౌంట్ నెంబరు.
సో ఇక్కడ మీరు చూస్తే అకౌంట్ నెంబర్ ఎలా ఇచ్చాడంటే 7001456759 ఇది ఫోన్ నెంబర్. జస్ట్ మీ స్టార్టింగ్ 930551 ఈ నెంబర్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఓవరాల్ గా మన అకౌంట్ నెంబర్ వేసేసాం. సో మళ్ళీ రీఎంట్రీ కొట్టాలి అకౌంట్ నెంబర్. సో 930519 930519 దాని తర్వాత 7001456759 ఇది అకౌంట్ నెంబర్. కన్ఫర్మ్ చేశాను. జస్ట్ అమౌంట్ 100 రూపీస్. సన్ జూపిటర్ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ మీది ఇచ్చేసండి 7001456759. సో నేను కంటిన్యూ కొట్టాను. జస్ట్ నేను మొత్తం అంతా అయిపోయింది. నేను జస్ట్ సెండ్ అని కొడుతున్నాను అంతే. జస్ట్ స్వైప్ టు పే. నేనైతే పే చేసేసాను. ఇక్కడ నా పిన్ అడుగుతుంది, నేను పిన్ కూడా కొట్టాను. సో ఇప్పుడు చూద్దాం. నేను ఇక్కడ అమౌంట్ అయితే 100 రూపీస్ సెండ్ చేశాను. ఇక్కడికి వస్తుందో లేదో మీకు తెలిసిపోద్ది. ప్రాసెసింగ్ ఇన్ ద పేమెంట్. ఎస్, నా సక్సెస్ అయితే అయిపోయింది. ఇగోండి చూడండి, ఇగో నాదైతే సక్సెస్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఎంతసేపట్లో వస్తుంది, నా ఫండ్ యాడ్ అవుతుంది అనేది నేను చూసుకోవాలి. బట్ ఆల్మోస్ట్ ఫండ్స్ యాడ్ చేయడం అయితే సింపుల్. ఫస్ట్ అమౌంట్ యాడ్ చేస్తారు, మీ మొబైల్ యాప్లోకి వెళ్తారు. సో బ్యాంక్ ట్రాన్స్ఫర్ అని దాని మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఇగో ఈ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, ఫుల్ నేమ్, బ్యాంక్ ఏ బ్యాంకు, ఈక్విటస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అన్న దీని మీద పెట్టి మీరు చేసండి. ఆఫ్టర్ ట్రాన్సాక్షన్ రీఫ్రెష్ మీద క్లిక్ చేస్తే ఇగో 100 రూపీస్ కంప్లీటెడ్. ఇక్కడ వచ్చింది చూసారా, నా 100 రూపీస్ ఇగో $1. సో వన్స్ మీ ఫండ్స్ యాడ్ అయిపోయాక మీ ఫండ్స్ ఇవ్వండి, ఇక్కడ రిఫ్రెష్ చేయండి. ఇక్కడ మీ ఫండ్స్ అనేవి యాడ్ అయిపోతాయి. సో ఇక్కడ చూస్తే 99 రూపీస్, 9.9, 1 రూపీ జస్ట్ ఒక పైసా కట్ అయింది. మొత్తానికి అయితే మీ ఫండ్స్ అయితే ఈ విధంగా యాడ్ అయిపోతాయి. మీ ముందు ఫండ్స్ కూడా యాడ్ చేసి చూపించాను. సో ఫండ్స్ అయితే యాడ్ అయిపోతాయి. ఓకే, వన్స్ ఫండ్స్ యాడ్ అయిపోయాక ఇప్పుడు మీరు ట్రేడ్ చేయాలి. మనం ఓన్లీ ట్రేడ్ చేయాలి అంటే చూడండి, బిట్ కాయిన్, బీటీసీ ఆర్ ఇథీరియం ఈ రెండే ఉంటాయి డెల్టా ఎక్స్చేంజ్ లో, ఇంకేం ఉండవు. బిట్ కాయిన్ ఆప్షన్స్, ఇవన్నీ ఆప్షన్స్, బిట్ కాయిన్ ఆప్షన్స్ ఇవి. అదే విధంగా బిట్ కాయిన్ ఫ్యూచర్ లో ట్రేడ్ చేయాలంటే ఇది బిట్ కాయిన్ ఫ్యూచర్. ఓకే, బిట్ కాయిన్, బీటీసీ, ఇథీరియం, అదంతా ఏడిఏ ఇవన్నీ బోల్డ్ ఉంటాయి ఫ్యూచర్ లో. మనం వచ్చే బిట్ కాయిన్ ఒక ఫ్యూచర్ ట్రేడ్ చేయాలంటే బిట్ కాయిన్ ఫ్యూచర్ ఇక్కడ ఉంటుంది. మనం ఆప్షన్స్ లో ట్రేడ్ చేయాలి, ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి. వాచ్ లిస్ట్ మీద క్లిక్ చేస్తే వాచ్ లిస్ట్ మనం ఏం యాడ్ చేసుకోలేదు కాబట్టి ఈ విధంగా ఖాళీగా కనబడుతుంది. బట్ వాచ్ లిస్ట్ తో పెద్ద ఉపయోగం లేదు. ఓకే, సో మీకు మొత్తం మెయిన్ ఇంటర్ఫేస్ ఈ విధంగా కనబడుతుంది. ఇప్పుడు బాగానే ఉంది. ఫస్ట్ మార్కెట్ ప్లేస్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. బిట్ కాయిన్ ఆప్షన్స్ డైరెక్ట్ పెట్టే ఉంటుంది. బిట్ కాయిన్ ఆప్షన్స్ అని ఉంటాయి, మీరు ఇంకేం కెలకాల్సిన అవసరం లేదు. దాని తర్వాత ఫ్యూచర్, మీరు నార్మల్ ఫ్యూచర్ సేమ్. ఇప్పుడు బిట్ కాయిన్ ఫ్యూచర్, మీరు బిట్ కాయిన్ ఉన్నది, బీటీసీ మీకు ఆప్షన్ వద్దు, ఫ్యూచర్ కావాలనుకో ఫ్యూచర్ మీద క్లిక్ చేయండి. దాని చార్ట్, ఇప్పుడు బిట్ కాయిన్ ఫ్యూచర్ మీరు ఎలా బై చేయాలి, దాని చార్ట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు కనబడుతుంది. ఇది బిట్ కాయిన్ ఫ్యూచర్. ప్రజెంట్ బిట్ కాయిన్ ఇగో మార్కెట్ పడి కన్సల్టేట్ అవుతుంది కదా, ఇదే ఇప్పుడు మీకు ఇదే కనబడుతుంది. ఇక్కడ వాల్యూమ్ ఉంటుంది, వాల్యూమ్ తీసేసండి, మీకు ప్రాపర్ చార్ట్ అయితే కనబడుతుంది. ట్రేడింగ్ వ్యూలో కూడా ఇదే చార్ట్. ఇగో ట్రేడింగ్ వ్యూలో కూడా బిట్ కాయిన్ చూపిస్తుంది. ఇగో ఇదే చార్ట్. ట్రేడింగ్ వ్యూలో కూడా పడింది, మార్కెట్ కన్సల్టేట్ అవుతుంది. ఇగో పడింది, మార్కెట్ కన్సల్టేట్ అవుతుంది. సేమ్ ఇక్కడ 30 మినిట్స్ ఉంది, మీరు 15 మినిట్స్ పెట్టుకుంటే మీకు ఇంకా క్లారిటీగా కనబడుతుంది. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈస్, చార్ట్లు ఏం లేదు. ఇది ఇక్కడ దీని మీదకి వచ్చేస్తే ఇది మార్కెట్ ప్లేస్, ఇది ఫ్యూచర్. దీని మీద క్లిక్ చేస్తే ఇప్పుడు ఇది బిట్ కాయిన్ ఆప్షన్స్, ఇది డైరెక్ట్ ఆప్షన్ చార్ట్. ఇది ఓకే, డైరెక్ట్ ఆప్షన్ చార్ట్. ఇది బిట్ కాయిన్ ఆప్షన్ చార్ట్. నెక్స్ట్ ఇథీరియం ఆప్షన్ చార్ట్. ఓకే, ఇది ఇథీరియం. ఇక్కడ కొంత టైం పడుతుంది మీకు నేర్చుకోవడానికి, బట్ నేర్చేసుకుంటారు, అదేం పెద్ద డిఫికల్టీ కాదు. ఇది బిట్ కాయిన్ ఆప్షన్ చార్ట్, ఇది ఇథీరియం ఆప్షన్ చార్ట్. ఓకే, బాగానే ఉంది. దాని తర్వాత ఆప్షన్ అనలిటిక్స్. ఇప్పుడు ప్రజెంట్ మీరు ఏదైనా ఆప్షన్ ట్రేడ్ చేయాలనుకో, D1 అంటే ప్రజెంట్ 11th ఎక్స్పైరీ కదా, ఈ రోజు ఎక్స్పైరీ తాలూకు ఓపెన్ ఇంట్రెస్ట్లు ఇవన్నీ. బిట్ కాయిన్ ఓపెన్ ఇంట్రెస్ట్లు, ఇది రేపుడిది, ఇది ఎల్లుండిది. అలాగా మీకు ఎవ్రీడే ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ ఉంటుంది. నేను ఇదంతా కాంప్లికేటెడ్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే ఇదంతా చాలా వేరే లెవెల్. సో ఇదంతా నేను చేయాలి. దాని తర్వాత ఆఫర్స్, మీకు ఏమైనా ఆఫర్లు కావాలి అంటే ఇక్కడ రివార్డ్ ఆఫర్స్ ఇవన్నీ మీరు చూసుకోవచ్చు. ఇది కూడా తీసేస్తున్నాను. ఇక్కడ వరకు బాగానే ఉందన్న, మాకు ఇదంతా ఓకే, ఇదంతా మాకు అర్థమైంది. సరే ఇప్పుడు ఏంటి, మేము ఎలా ట్రేడ్ చేయాలి? సింపుల్గా జస్ట్ మార్కెట్ ప్లేస్లోకి రండి. దాని తర్వాత మనకి ఏంటి, బిట్ కాయిన్ కావాలి కదా. బిట్ కాయిన్ ప్రజెంట్ బిట్ కాయిన్ ఎక్కడుంది, ట్రేడింగ్ వ్యూ చార్ట్లో కన్ఫర్మ్గా బిట్ కాయిన్ పెట్టుకోవాలి. పెట్టుకుంటేనే మీకు ఒక మంచి వాల్యూ. ఓకే, సో ప్రజెంట్ మీరు చూస్తే ఇక్కడ నుంచి ఒక మంచి సపోర్ట్ తీసుకొని, మార్కెట్ ప్రీవియస్ ఇదే లెవెల్లో సపోర్ట్ తీసుకొని, సో మార్కెట్ టైం పాస్ చేస్తుంది బాగా. సో దీని పైకి వెళ్ళడానికి, అంటే మార్కెట్ ఫాలో అయింది, దీని పైకి వెళ్ళడానికి చూస్తుంది. ప్రీవియస్ కూడా ఇక్కడ నుంచి వెళ్ళింది కాబట్టి ఇప్పుడు కూడా వెళ్తుంది. సో నేనేం చేస్తాను, 60 ఇక్కడ కనబడుతుందా, 60,000 ఈ లెవెల్. ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది కాబట్టి ఈ లెవెల్ దగ్గర పుట్ని సెల్ చేసుకుని కూర్చుంటా. ఈ లెవెల్ మీరు పుట్ని సెల్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ కాల్ని కూడా బై చేయొచ్చు. సీని బై చేయొచ్చు, మార్కెట్ పైకి వెళ్తుంది, అదా పుట్నైనా సెల్ చేయొచ్చు.
ఇప్పుడు మన ఇండియన్ ఆప్షన్స్ ఎలాగో ఇక్కడ కూడా డికే అనేది ఒకటి ఉంటుందండి, డికే అవుతూ ఉంటుంది. సో డికే అవుతూ ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారు, ఆ డికేని అడ్వాంటేజ్ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను ఏం చెప్పాను, మార్కెట్ 60,000 నేను సెల్ చేసి కూర్చుంటాను, ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తుంది అనుకుంటున్నాను అన్నాను. ఇప్పుడు 60,000 దగ్గర ఇక్కడ ఎంత పెద్ద ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది చూడండి, కనబడుతుంది. ఇదంతా పుట్ సైడ్, ఇగో దిస్ ఈస్ పుట్, ఇది పుట్ సైడ్, ఇది సిఈ సైడ్, ఇది సిఈ సైడ్. ఓకే, ఇప్పుడు పుట్ సైడ్ 60,000 దగ్గర చూడండి ఎంత పెద్ద ఓపెన్ ఇంట్రెస్ట్ ఉందో మీకు కనబడుతుంది. అయితే డాలర్స్ $708,447 అనమాట. అంటే ఇది పెద్ద ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ నిలబడింది, అంటే నిలబడ్డారు, అది దాన్ని దాటి కిందకి వెళ్దు. సో ఈ స్ట్రైక్ ప్రైస్ మనం సెల్ చేయొచ్చు. ఎలా సెల్ చేస్తాం, జస్ట్ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే పుట్ సైడ్ క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం పుట్ సైడ్ ఉన్నాం, చూసారా పుట్ సైడ్ ఉన్నామని ఎలా తెలుస్తుంది అంటే ఈ ఆరెంజ్ కలర్ బాక్స్, స్క్వేర్ బాక్స్ ఒకటి కనబడింది, ఇది పుట్ సైడ్. ఓకే, ఇప్పుడు మనం పుట్ సైడ్ ఉన్నాం. ఇప్పుడు మనం ఎలా చేస్తాం, పుట్ సైడ్ ఏం చేయాలి, సెల్ చేయాలి. అంటే మార్కెట్ పైకి వెళ్తుంది కాబట్టి పుట్ని సెల్ చేయాలి. ఒకవేళ మీరు బయింగ్ కూడా చేసుకోవచ్చు, సేమ్ మనం ఇండియన్ మార్కెట్ అలాగో ఇక్కడ కూడా డీకే అలాగే అవుతుంది. బట్ మనం ఏం చేస్తాం, ఇప్పుడు మార్కెట్ నేను ఏం చేస్తాను, సెల్ చేద్దాం అనుకుంటున్నా. జస్ట్ మార్కెట్ ప్లేస్లోకి వెళ్ళి ఎంత లివరేజ్ వాడతావు, నేను 200x లివరేజ్ వాడాలనుకుంటున్నానా, 100x ఎంత వాడాలనుకుంటున్నావు, దానికన్నా ముందు ఇక్కడ క్వాంటిటీ జస్ట్ నేను ఏం చేస్తాను, ఒక సింగిల్ లాట్ పెడతాను. ఒక సింగిల్ క్వాంటిటీ పెడితే నాకు ఎంత పడుతుంది యూఎస్డిటీ, అవైలబుల్ మార్జిన్ ఎంత, ఇంత. బట్ రిక్వైర్డ్ మార్జిన్ ఎంత యూజ్ అవుతుంది నాకు, బాగా వినండి. రిక్వైర్డ్ మార్జిన్ నాది అవైలబుల్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఎంత ఉంది అంటే ఆల్మోస్ట్ $1.17, అంటే ₹100 దగ్గర. ఓకే, ₹100కి ఇక్కడ నాకు ఎంత యూజ్ అవుతుంది, $0.31, అంటే ఆల్మోస్ట్ చాలా తక్కువ. ఏది 200 లివరేజ్ వాడితే నేనేం చేస్తాను, 100x లివరేజ్ వాడాను అనుకో, లైక్ సో 100x మీరు లివరేజ్ తగ్గించారు అనుకోండి, మీకు ఇంకా తక్కువ పడిద్ది అనమాట. నేనేమంటానంటే ఎక్కువ 100x దాటి ఎప్పుడు మీరు ట్రేడ్ చేయడానికి ట్రై చేయొద్దు. జస్ట్ నేను ఇప్పుడు వచ్చాను ఇక్కడ 100x పెట్టుకుంటున్నాను, సింగిల్ లాట్ మార్కెట్ ప్లేస్ ఓన్లీ 200x డైరెక్ట్ మీరు సింగిల్ లాట్ మన మార్కెట్ 200x డైరెక్ట్ లివరేజ్ వచ్చేస్తుంది. బట్ మీరు మాన్యువల్గా సెట్ చేసుకోండి. ఓకే, నేను అదే అడుగుతాను మీకు, నేను ఏమన్నా అడుగుతానంటే మాన్యువల్గా లివరేజ్ అనేది సెట్ చేసుకోండి, అంతే తప్ప మీరు ఆడిస్తున్నాడు కదా 200x అయితే మాత్రం తీసుకోవద్దు. ప్రజెంట్ సరే ఇదంతా పక్కన పెడదాం. సరే మనకి 31,000కి ఇంత పడుతుంది. ఇప్పుడు ఇది ఒక లాట్ ఎంత ప్రైస్కి, ఆల్మోస్ట్ ఆస్క్ ప్రైస్, ఇది ఆస్క్ క్వాంటిటీ, ఇంత క్వాంటిటీ సెల్ చేస్తున్నారు. ఆస్క్ బిట్ ప్రైస్ అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ₹3 ₹6 దగ్గర ఉంది. ఇప్పుడు నేను సెల్ చేయొచ్చు. సెల్ చేస్తే చూడండి ఆల్మోస్ట్ ఒక క్వాంటిటీ కదా, నేను ఏం చేస్తానంటే 2 క్వాంటిటీ సెల్ చేద్దాం ట్రై చేస్తాను. ఆల్మోస్ట్ $62 పడుతుంది, 62 USDT, 0.62. సెల్ మీద క్లిక్ చేస్తా. సెల్ మీద క్లిక్ చేస్తే నీకు ఈ విధంగా పొజిషన్ ఇక్కడ కనిపిస్తుంది. ఎక్కడ కనబడుతుంది ఆ పొజిషన్, మార్కెట్ ప్లేస్లోకి రండి. మార్కెట్ ప్లేస్లోకి వచ్చి మీరు ప్రొఫైల్ మీదకి వెళ్ళి ప్రొఫైల్ మీదకి వెళ్ళి మీ అకౌంట్ మీదకి వెళ్ళి ఇక్కడ నుంచి పొజిషన్స్ చూసుకోవచ్చు, పిఎన్ఎల్ పొజిషన్స్. అలా కాకుండా మార్కెట్ ప్లేస్లోకి వచ్చి ఓకే ఆప్షన్స్లోకి వెళ్ళి మీరు ఆప్షన్స్ ట్రేడ్ చేశారు కదా, ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ మీరు పొజిషన్స్ కొద్దిగా స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు పొజిషన్స్ కనబడతాయి. ఓకే, ఇప్పుడు నాకు బిట్ కాయిన్ సైజ్ అంతా నేను ఎంత సెల్ చేశాను, 0.27, నార్మల్ 121, ఎంట్రీ ప్రైస్ ₹3 దగ్గర. ఓకే ప్రజెంట్ ఎంట్రీ ప్రైస్ 3. నాకు ఎంత లాస్ వస్తుంది, ఎంత ప్రాఫిట్ వస్తుంది ఇక్కడ మీకు క్లియర్ కట్గా తెలుస్తుంది. మార్జిన్ ఎంత ఉంటుంది, ఎంత లాస్ వస్తుంది. ఈ ₹3 కాస్త 0 అయిపోద్ది. అప్పుడు నేను మొత్తం ప్రాఫిట్ సంపాదించుకోవచ్చు. ఓకే, ఈ విధంగా ఆప్షన్ సెల్లింగ్ చేసుకోవచ్చు, ఆప్షన్ బయింగ్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను ఏంటంటే, ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి షార్ప్ ఫాల్ వచ్చింది, ఇక్కడ నుంచి షార్ప్ బై వచ్చింది కదా, ఈ టైంలో మనం ఆప్షన్ బై చేసి కూడా మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు. మన ఇండియన్ మార్కెట్ లాగా అంత ఫాస్ట్ డికే ఉండవు. డికే ఉంటుంది కానీ మంచి ఇక్కడ ఆప్షన్ మంచిగా ప్రీమియం మంచిగా స్పైక్ అవుతుంది, మంచిగా డబ్బులు ఇస్తే ఆప్షన్ బయింగ్ లో కూడా ఇక్కడ. ఓకే, అదేవిధంగా మీరు ఆప్షన్ సెల్లింగ్ కూడా చేసుకోవచ్చు. మీరు ఆప్షన్ సెల్లింగ్ చూస్తే ఓన్లీ ₹100 నేను ఆప్షన్ సెల్ చేశాను అంటే మార్జిన్ బెనిఫిట్ అంత బాగా వస్తుంది డెల్టా ఎక్స్చేంజ్లో. సో అదొకటి అడ్వాంటేజ్ ఉంది. ఓన్లీ బిట్ కాయిన్ కాబట్టి మనం బిట్ కాయిన్ అయితే బై అయితే సెల్ తప్ప ఇంక మనం ఏం చేయలేం. ఓకే, ఇదొకటి మీరు అర్థం చేసుకోండి. సో ఇప్పుడు కమింగ్ టు మార్కెట్ ప్లేస్. మీరు మార్కెట్ ప్లేస్ నేను ఎక్కడ స్ట్రాటజీలు చూస్తానంటే 15 minutes టైం ఫ్రేమ్లో బిట్ కాయిన్ ఇవి ప్రజెంట్ నేను వాడే స్ట్రాటజీ ఇదే. ఇప్పుడు బై సిగ్నల్ వచ్చిందా, నేను వాడే స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీ మీకు ఎలా దొరుకుతుంది అంటే ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ A to Z కోర్స్ పీపుల్ మాత్రమే. బికాస్ ఇదేం స్ట్రాటజీ కాదు, ఇదేం ఇండికేటర్ కాదు, ఇది ఒక కోడ్. ఓకే, ఇది ఒక కోడ్. ఈ కోడ్ అనేది మేము క్రియేట్ చేయించాను ఈ కోడ్. సో మా టీం క్రియేట్ చేసింది ఆ కోడ్ ఇది. సో ఇక్కడ సెల్ అని వచ్చింది చూసారా, దీని కింద సెల్ సిగ్నల్ కింద క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చినా, క్యాండిల్ ట్రేడ్ అవుతున్నా, లేకపోతే దీని కింద బ్రేక్అవుట్ ఇచ్చినా మనం ఎంట్రీ తీసుకుంటాం. అక్కడ నుంచి మంచి టార్గెట్లు బుక్ చేసుకుంటాం. ఓన్లీ స్టాప్ లెస్ దీని పైన ఉంటుంది. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే ఇది మన ఈ క్యాండిల్ ఎంట్రీ అనుకో, జస్ట్ ఆ క్యాండిల్ పైన
నెక్స్ట్ దాని ప్రీవియస్ క్యాండిల్ సెల్ సిగ్నల్ క్యాండిల్ పైన స్టాప్ లాస్, మనం టార్గెట్ 747 పాయింట్స్ టార్గెట్ అయితే మనం 1600 పాయింట్లు టార్గెట్, ఇట్లా మనం తీసుకుంటాం. ప్రీవియస్ కూడా చూపిస్తాను ఆగండి. ఇది నా స్ట్రాటజీ. నేను మళ్ళీ చెప్తున్నా, మీకు మీ ఏ స్ట్రాటజీ, మీకు మూవింగ్ యావరేజ్ స్ట్రాటజీ ఉన్నా, మీరు ఏ స్ట్రాటజీ ఉన్నా మీరు వాడుకోవచ్చు. ఇక్కడ బై సిగ్నల్ వచ్చిందా, దీనిపైన ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో దానిపైన బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ ఈ క్యాండిల్లో దూరి ఈ కదా సిగ్నల్ క్యాండిల్ ఇది కదా, దీని కింద స్టాప్ లాస్ పెట్టుకుంటాం. దీని కింద కానీ దాని ప్రీవియస్ క్యాండిల్ కింద కానీ పెట్టుకుంటాం. నేను జస్ట్ ప్రీవియస్ క్యాండిల్ కింద పెట్టుకుంటున్నా, వదిలేస్తా. ఇప్పుడు ఎంత 306 టార్గెట్ స్టాప్ లాస్ అయితే 1:2 900 లేదా 600 పాయింట్స్ అయినా మనం ఈజీగా క్యాప్చర్ చేసాం ఇక్కడ. ఓకే, ఇది ఒక ట్రేడ్. ఫస్ట్ ఒక ట్రేడ్ అయింది, సెకండ్ ఒక ట్రేడ్ అయింది, మళ్ళీ ఇక్కడ థర్డ్ ట్రేడ్ లాంగ్. ఇక్కడ మనకి బై సిగ్నల్ వచ్చింది, మనం ఏం చేస్తాం, దానిపైన మార్కెట్ రాలే. మళ్ళీ అదే విధంగా సెల్ సిగ్నల్ ఎక్కడ వచ్చింది, ఇక్కడ సెల్ సిగ్నల్ వచ్చింది, దీనిపైన మనం ఒక ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేస్తాం. ఇగో దీని కింద సెల్ సిగ్నల్ కింద క్యాండిల్ క్లోజింగ్ ఎక్కడ ఇచ్చింది, ఇక్కడ ఇచ్చింది. సో మనం ఏం చేస్తాం, ఇక్కడ ట్రేడ్ చేయడానికి ప్లాన్ చేయాలి. ఏది, ఈ ప్లేస్లో ట్రేడ్ తీసుకుంటాం, దీనిపైన స్టాప్ లాస్ పెట్టుకుంటాం క్యాండిల్ పైన. అంతే, మనం ఆ 300 అంటే ఆల్మోస్ట్ 600. ఇది 1:2 టార్గెట్. ఏమైంది, స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. సో ఒక స్టాప్ లాస్ హిట్ అయిపోయినా మిగతా 3-4 సార్లు అంటే రిస్క్ రివార్డ్ బాగుంటుంది. 300 పాయింట్స్ పోయినా 600 పాయింట్స్, ఇలా 1600 పాయింట్లు. సో 1-2 సార్లు స్టాప్ లాస్ ఉంటుంది. ఒకసారి 2 సార్లు ఎంట్రీ ఇవ్వదు, బట్ ఇచ్చింది. ఇక్కడ ఒకసారి ఎంట్రీ ఇచ్చింది, చూసారా, దీని పర్ఫెక్ట్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ కూడా ఒక మంచి రిస్క్ రివార్డ్ అయ్యింది. అంతే, ఇక్కడ బై సిగ్నల్, బట్ దీనిపైన క్యాండిల్ క్లోజింగ్ ఇవ్వలేదు, వచ్చింది కిందకి. అలాగా మీకు నచ్చిన స్ట్రాటజీలు బట్టి. ఇప్పుడు ఈ స్ట్రాటజీ ఒక 4-5, ఇప్పుడు ఈ స్ట్రాటజీ నా సింపుల్, ఈ స్ట్రాటజీ ఎట్లేదండి, 10 ట్రేడ్లో 7-8 ట్రేడ్లు ప్రాఫిట్ ఇస్తుంది, ఒక 2-3-4 ట్రేడ్ లాస్ ఇస్తుంది. బట్ ఓవరాల్ గా చూస్తే లాస్ ఏమో 30 రూపీస్ ఉంటే ప్రాఫిట్ ఏమో 12 రూపాయలు, 9 రూపాయలు ఇలా ఉంటుంది ప్రాఫిట్. అంటే 1:, రిస్క్ రివార్డ్ బాగుంటుంది. సింపుల్, రిస్క్ రివార్డ్ బాగుంటుంది కాబట్టి మేము ఈ స్ట్రాటజీని ఇంకా వాడుతున్నాను నేను. ఈవెన్ మీరు 4x లో కూడా, నా 4x దాంట్లోకి వెళ్ళినా గోల్డ్ లో కూడా నేను ఇదే స్ట్రాటజీని వాడతాను. గోల్డ్ లో కూడా మీకు చూపిస్తాను కానీ. ఇప్పుడు గోల్డ్ లో కూడా మాకు ఎంట్రీలు చూడండి, ఎన్ని ఎంట్రీలు దొరుకుతాయి. ఇక్కడ ఒక ఎంట్రీ, మార్కెట్ పరిగెట్టింది, ఇక్కడ ఒక షార్ట్ వచ్చింది, మార్కెట్ పడింది. సో ఇక్కడ ఒక బై సిగ్నల్ వచ్చింది, ఇక్కడ ఒక స్టాప్ లాస్ కొట్టేసింది. ఇక్కడ ఒక సెల్ సిగ్నల్, ఇక్కడ మంచి ట్రేడ్ అయింది, ఇక్కడ ఒక బై సిగ్నల్, ఇక్కడ ఒక స్టాప్ లాస్ కొట్టింది. ఓకే, ఆ విధంగా మీ గోల్డ్ లో మీరు మంచి ట్రేడ్లు చేసుకోవచ్చు. అంటే 1-2 సార్లు స్టాప్ లాస్ తిన్నా మిగతా టైం ప్రాఫిట్లు ఇస్తాయి అన్నది నా ఇంటెన్షన్, ఇంకేం లేదు. పెద్ద పెద్ద ప్రాఫిట్లు ఇస్తాయి, చిన్న చిన్న ప్రాఫిట్లు కూడా కాదు. ఒక 4-5 సార్లు స్టాప్ లాస్ తిన్నా పర్లేదు. ఇగో ఒకసారికి $900, $700, $1,300 ఇలా ప్రాఫిట్ ఈజీగా వస్తాయి. ఇలాంటి పెద్ద ర్యాలీ ఒకటి పట్టుకున్నారు అనుకోండి, అంతే, ఇంకా $2,000, $3,000 పెద్ద ప్రాఫిట్ అనమాట ఇది. ఈవెన్ మీరు 50-30 మినిట్స్ టైం ఫ్రేమ్ లో పెట్టుకొని కూడా వాడుకోవచ్చు, అది డిపెండ్స్. ఇది ఓన్లీ ఎవరికంటే నా A to Z కోర్స్ మెంబర్స్కి, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఉన్నారు మన టెలిగ్రామ్ లో, వాళ్ళకి మాత్రమే. సో ప్రజెంట్ ఇప్పుడు డెల్టా ఎక్స్చేంజ్ లో మనం చేసే ప్రాఫిట్ కానీ, మనం చేసే ట్రేడ్లు కానీ ఈ విధంగా. ఇక్కడ ఇప్పుడు మనం ఏ స్ట్రైక్ ప్రైస్ సెల్ చేసాం ఎలా తెలుస్తుంది, ఇగో పిఈ ఇక్కడ మీకు కనబడుతుందా, పి ఫర్ పిఈ బిట్ కాయిన్ 60,000 మనం సెల్ చేసాం. ఓకే, ప్రజెంట్ ఇది నార్మల్ USDT, ప్రజెంట్ ఎంట్రీ ప్రైస్ ఇది. ఇక్కడ 4.95 పైసా దగ్గర ఇది ట్రేడ్ అవుతుంది. మార్జిన్ అంతే, ప్రజెంట్ USDT లాస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది ఇక్కడ మీకు కనబడుతుంది. ఓకే, సో ఆ విధంగా మీరు నీట్గా బిట్ కాయిన్ బై కానీ బిట్ కాయిన్ సెల్ కానీ ఈజీగా చేసుకోవచ్చు. ఓకేనా, డిపెండ్స్ మీ మీద ఉంది, మీరు ఎలా ట్రేడ్ చేస్తారు అనేది. నేను ప్రజెంట్ ఈ ట్రేడ్ క్లోజ్ చేస్తున్నాను. మీరు ట్రేడ్ క్లోజ్ చేయడానికి ఏం లేదు, జస్ట్ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ మీద కొడితే ట్రేడ్ అనేది క్లోజ్ అయిపోద్ది, డన్. మీ డబ్బులు ఆల్మోస్ట్ 99.11, అంటే జస్ట్ ఒక పైసా డాలర్ పోయింది అంతే. మీరు ఆర్డర్ హిస్టరీ చూడాలనుకోండి, మీరు ఏం చేస్తారు, మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి, రండి, పొజిషన్స్ లోకి వెళ్ళండి. పొజిషన్స్, రిస్క్, దాంతో సబ్ అకౌంట్, పిఎన్ఎల్ లోకి వస్తే మీరు ఇప్పుడు ఏ ట్రేడ్ చేశారు, ఇది ట్రేడ్ చేసింది, ప్రాఫిటా లాసా, మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఎక్కడైతే కనబడుతుంది అనమాట. ఓకే, సో ప్రాపర్ గా మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు విత్డ్రాలోకి వెళ్దాం. విత్డ్రా ఎలా చేయాలి, జస్ట్ సింపుల్. ఎగ్జాంపుల్, నేను 90 రూపీస్ విత్డ్రా పెట్టాలనుకుంటున్నా. ఏ ఫెడరల్ బ్యాంక్ అకౌంట్, 90 రూపీస్ ఫెడరల్ బ్యాంక్ అకౌంట్. జస్ట్ మీరు విత్డ్రాల్ కొడితే 89 రూపీస్, 90 రూపీస్ అంటే ఓన్లీ 1 రూపీ ఛార్జ్, 1 రూపీ కూడా 0.45 పైసా కన్వర్షన్ ఛార్జ్ ఫీజు కట్ అవుతుంది, విత్డ్రాల్ ఫీజు. మిగతాది మీకు వచ్చేస్తుంది. అదే మీరు ఒక 1 lakh పెట్టారు అనుకోండి, ఒక 1 lakh పెడితే 50 రూపీస్ కట్ అవుద్ది, 9,950. సో ఒక 1 lakh అంటే 99,500 ఇలా వస్తుంది. 500 రూపీస్ కన్వర్షన్ ఛార్జ్ కట్ అవుద్ది. ఆ విధంగా మీకు విత్డ్రాల్ అమౌంట్ అనేది కట్ అయ్యి, బట్ మెయిన్ అకౌంట్కి అయితే వచ్చేస్తుంది. డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ నుంచి విత్డ్రా చేసుకోవచ్చు, బ్యాంక్ అకౌంట్ నుంచి యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో బట్ నేను ఒకటి చెప్తున్నా, చార్ట్ ఎక్కడ చూడాలి అంటే ట్రేడింగ్ వ్యూలోనే చూడండి. నేను పర్సనల్గా చెప్తున్నాను అందరికీ,
మీరు చార్ట్ ఎక్కడ చూస్తారంటే ట్రేడింగ్ వ్యూ నుంచి చూడండి. అప్పుడే మీకు బెటర్ రిజల్ట్స్, బెటర్ పర్ఫార్మెన్స్ అన్నీ కనబడతాయి. ఓకేనా? సో, ప్రెజెంట్ అయితే ఇదనమాట బిట్‌కాయిన్ పరిస్థితి. బిట్‌కాయిన్‌లో మనం ఎలా ట్రేడ్ చేస్తాం, డెల్టా ఎక్స్‌చేంజ్‌ని ఎలా వాడతాం అని. దీనికి మించి ఓవర్ కాంప్లికేటెడ్ లేదు. మీరు ఒక 2 రోజులు, 3 రోజులు వాడారనుకోండి డెల్టా ఎక్స్‌చేంజ్ ఈజీగా అలవాటయిపోద్ది. సో, మొబైల్ అప్లికేషన్ కూడా ఉంది. ఐఫోన్‌కి ఉంటది, ఆండ్రాయిడ్‌కి ఉంటది. మొత్తం అన్నిటికి ఉన్నది. ఐఫోన్‌కి ఉంది ఇగో. ఆండ్రాయిడ్‌కి ఉంది. ఇది ఐఫోన్ వర్షన్ ఇది. ఎలా మీరు డౌన్లోడ్ చేసుకుంటారో ఏంటి యాపిల్ కానీ దాని తర్వాత డీటెయిల్స్. ఇది ఆండ్రాయిడ్కి ఇప్పుడు మీద ప్లే స్టోర్లో చూపించాను కదా, ఎలా డౌన్లోడ్. ఇది ఆండ్రాయిడ్ ఇగో డౌన్లోడ్ అయిపోతుంది నాకు. సో మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈవెన్ మొబైల్లో కూడా ఉంటుంది. సో మీ మొబైల్లో కూడా డౌన్లోడ్ చేసుకొని వాడుకోవచ్చు. సో మీ అకౌంట్లో అన్ని చూసుకోవచ్చు. బట్ ఎప్పుడైనా ట్రేడ్ తీసుకుంటే మాత్రం నేను పర్సనల్గా సజెస్ట్ చేసేది సిస్టంలో ట్రేడ్ చేయండి. మొబైల్లో కావాలంటే వెరిఫై చేసుకుంటూ కూర్చుంటూ చూడండి. ఓకేనా? సో ఈ విధంగా డెల్టా ఎక్స్చేంజ్ మనం ట్రేడ్ చేయొచ్చు. సో డెల్టా ఎక్స్చేంజ్ గురించి ఐ హోప్ మీకు ఇచ్చాను అనుకుంటా. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. సో దట్ ఏంటంటే నేను నెక్స్ట్ వచ్చే వీడియోలో దాని రిలేటెడ్గా మొత్తం అంతా కవర్ చేస్తాను. ఓకేనా? ఇంకా ఎవరైనా A to Z కోర్స్ జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు మన 700 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. సో దాన్ని బట్టి మా టీం అనేది మీకు రెస్పాండ్ అయ్యి కూపన్ కోడ్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తుంది. 700-145-6759 ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. సో ఈ నెంబర్ మెసేజ్ చేస్తే మా టీం అనేది మీకు రెస్పాండ్ అయ్యి ఆ కూపన్ కోడ్ ఇస్తుంది. A to Z కోర్స్ కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? సో అప్పటికి ఇలాగే వీడియోస్ చూస్తున్నాండి, ఎంజాయ్ చేస్తున్నాండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్.